ఫైనాన్స్ రికవరీ వెహికల్స్ లేకపోతే షోరూమ్‌లో ఎక్స్‌చేంజ్ చేసిన వెహికల్స్ మీరు తీసుకుంటున్నట్లయితే, అటువంటి టైంలో ఆర్‌సీకి సంబంధించి మీ పేరు మీద ట్రాన్స్‌ఫర్ అవ్వటానికి ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు క్రాస్ చెక్ చేసుకొని మీరు వెహికల్ కొనాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. దీనికి సంబంధించి మన ఫాలోవర్ కూడా డీఎం చేయడం జరిగింది. సో, ఆ మెసేజ్ మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నాను. తను ఆల్రెడీ కొన్నాడంట సెకండ్ హ్యాండ్ వెహికల్ షోరూమ్ దగ్గర నుంచి. బట్ ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు. షోరూమ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ప్రాపర్‌గా అని చెప్పేసి. సో, మీరు ఇలా ఫైనాన్స్ రికవరీ వెహికల్స్ కానీ, షోరూమ్ దగ్గర ఎక్స్‌చేంజ్ వెహికల్స్ కానీ తీసుకునేటప్పుడు మీరు మ్యాండేటరీగా చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆర్‌సీ ఎవరి పేరు మీద ఉంది? ఆర్‌సీ ఓల్డ్ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉందా? ఆర్‌సీ వెహికల్ ఓనర్ దగ్గర నుంచి ఫైనాన్స్ కంపెనీ ఆర్ షోరూమ్ మీదకి ట్రాన్స్‌ఫర్ అయిందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ట్రాన్స్‌ఫర్ అవ్వకపోయిన పక్షంలో షోరూమ్ వాళ్ళు మీకు షూరిటీ ఇస్తారా? ఆ పర్సన్ చేత సిగ్నేచర్ చేపిస్తాను అని చెప్పేసి. వాళ్ళు గనక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మీరు ఆ వెహికల్ తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి చెక్ లిస్ట్ అనమాట. ఈ చెక్ లిస్ట్‌లో ఒరిజినల్ ఆర్‌సీ కాపీ, అలాగే రీపొజిషనింగ్ సర్టిఫికేట్, ప్రూఫ్ దట్ ఫైనాన్సర్ హాస్ లీగల్లీ టేకెన్ ఎ పొజిషన్. అదొకటి తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, సేల్స్ అగ్రీమెంట్, షోరూమ్ వాళ్ళు లేదా ఫైనాన్సరు మీకు వెహికల్ అమ్ముతున్నట్టు సేల్ అగ్రీమెంట్ ఒకటి, ఫార్మ్ 35 వెహికల్ సేల్స్ నోటీస్ టు ఆర్‌టీఓ బై ఫైనాన్సర్, అలాగే ఫార్మ్ 29 అండ్ ఫార్మ్ 30 అప్లికేషన్ ఫర్ ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్. ఈ డాక్యుమెంట్స్ మొత్తం మీరు తీసుకొని ఫార్మ్ 29 అండ్ ఫార్మ్ 30 మీద ఎవరైతే వెహికల్ ఓనర్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ సిగ్నేచర్ మ్యాండేటరీగా ఉండాలి. దీని రెస్పాన్సిబిలిటీ ఫైనాన్సర్ తీసుకున్నప్పుడు మీరు తీసుకోవచ్చు. సిగ్నేచర్స్ తీసుకున్న తర్వాతే మీరు అమౌంట్ పే చేయండి. అప్పుడే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్. సో, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేటట్టు మన వీడియోని షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.